హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వీడియోలో ఫ్లాజిల్ 400 mg ట్యాబ్లెట్ గురించి తెలుసుకుందాం. ఫ్లాజిల్ 400 mgలో మెట్రానిడజోల్ 400 mg ఉంటుంది. మెట్రానిడజోల్ 400 mg అనేది ఒక యాంటీబయోటిక్. ఇది యాంటీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. యాంటీ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అంటే పరాన్నజీవి సంక్రమణ ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారు. బ్రాండ్స్ ఏంటో చూద్దాం. బ్రాండ్స్ లో వచ్చేసి 400 mg, 200 mg, 500 mg ఉంటుంది. 400 mg ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. 400 mg లో బ్రాండ్స్ వచ్చేసి మెట్రాన్ 400 mg, మెట్రానిడజోల్ 200 mg, మెట్రోవెల్ 400 mg, డిగాక్సిల్ 400 mg, మెట్రోజిన్ 400 mg. ఇంకా చాలా రకాల బ్రాండ్స్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. వర్కింగ్ అంటే ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ మెట్రానిడజోల్ టాబ్లెట్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మరియు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, పరాన్నజీవి ఇన్ఫెక్షన్స్ ని ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. మెట్రానిడజోల్ టాబ్లెట్ ఇన్ఫెక్షన్ ని కలిగజేసే బ్యాక్టీరియాని మరియు మైక్రో ఆర్గానిజమ్స్ ని చంపివేస్తుంది. ఈ టాబ్లెట్ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏని, దాని స్ట్రక్చర్ని మొత్తం విచ్ఛిన్నం చేస్తుంది, అంటే దాన్ని నాశనం చేస్తుంది. దాని వలన బ్యాక్టీరియా అనేది చనిపోతుంది, మనకి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూజెస్, ఉపయోగాలు. ఈ టాబ్లెట్ యొక్క ఉపయోగాలు ఏంటో చూద్దాం. ఎలాంటి ఇన్ఫెక్షన్స్ టైంలో ఈ టాబ్లెట్ని వాడతారో చూద్దాం. మనకి డయేరియా, అతిసారం అని కూడా అంటారు. మోషన్స్ అనేది ఎక్కువగా అవుతున్నప్పుడు, నీళ్ళ విరోచనాలు, లూజ్ స్టూల్స్ అంటారు, వాటర్గా మోషన్ వెళ్తున్నప్పుడు, అలాంటి టైంలో మల్టిపుల్ మోషన్స్ అవుతూ ఉంటాయి. జననేంద్రియ భాగాల ఇన్ఫెక్షన్స్, జెనిటల్ ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్స్ టైంలో ఈ టాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటారు. మనకి ప్రేగులో వచ్చే ఇన్ఫెక్షన్స్ అంటే ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్స్, లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ అంటాం కదా, ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, మెదడుకు వచ్చే ఇన్ఫెక్షన్స్, బ్రెయిన్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఈ టాబ్లెట్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చర్మ సంబంధిత వ్యాధులు, స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి లివర్ ఇన్ఫెక్షన్స్, కాలేయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ టాబ్లెట్ని తీసుకోవచ్చు, లివర్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టమక్లో వచ్చే ఇన్ఫెక్షన్స్కి కూడా ఈ టాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటారు, స్టమక్ ఇన్ఫెక్షన్స్కి. నెక్స్ట్ వచ్చేసి లంగ్స్ ఇన్ఫెక్షన్స్కి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్కి, గుండె సంబంధిత అంటే హార్ట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్కి అంటే లంగ్స్ ఇన్ఫెక్షన్స్కి కూడా ఈ టాబ్లెట్ని ఉపయోగిస్తూ ఉంటారు. మనకి ఎముకలలో ఇన్ఫెక్షన్స్ని, బోన్స్లో ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే అలాంటి వాటికి కూడా ఈ టాబ్లెట్స్ని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రక్తంలో ఇన్ఫెక్షన్స్, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అయినా కూడా ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. సర్జరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే కూడా ఈ టాబ్లెట్ని ఉపయోగిస్తారు. మనకి దంతాల ఇన్ఫెక్షన్స్, టీత్ ఇన్ఫెక్షన్స్కి, కాళ్ళలో పుండ్లు, లెగ్ అల్సర్స్ అంటారు వాటిని, లెగ్ అల్సర్స్ ఉన్నప్పుడు, ఇంకా ప్రెజర్, చీము పుళ్ళు అంటారు కదా, చీముతో కూడిన పుళ్ళ నుండి చీము వచ్చినప్పుడు ప్రెజర్ అంటారు, ప్రెజర్ సోర్స్ అంటారు కదా, అవి వాటికి కూడా ఈ టాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మనకి మలంలో రక్తం, మోషన్లో రక్తం వచ్చినప్పుడు, బ్లడ్ ఇన్ స్టూల్స్, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ టాబ్లెట్ని డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డోసేజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఈ టాబ్లెట్ని తినడానికి గంట ముందు లేదా ఫుడ్ తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత వేసుకోవాలి. రోజుకు 2 సార్లు తీసుకోవాలి, పొద్దున మరియు సాయంత్రం. 5 days యూజ్ చేయాలి. నార్మల్ ఇన్ఫెక్షన్స్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ ఉంటే డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే కోర్స్ యూజ్ చేయాలి. కోర్స్ అనేది కంప్లీట్గా వాడాలి, ఇన్ఫెక్షన్ అనేది పూర్తిగా తగ్గే వరకు ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ ఎఫెక్ట్స్, దుష్ప్రభావాలు ఏంటో చూద్దాం. తలనొప్పి, హెడేక్గా అనిపిస్తూ ఉంటుంది, నోరు పొడి బారడం, డ్రైనెస్ ఇన్ మౌత్ అంటారు, వికారం, వామిటింగ్ సెన్సేషన్, నజియా, వాంతులు, వామిటింగ్స్ అవుతూ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా వార్నింగ్ అండ్ ప్రికాషన్స్లో ఈ ట్యాబ్లెట్స్ తీసుకునేవారు ఆల్కహాల్ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే ఈ ట్యాబ్లెట్ ఉపయోగించవలసి ఉంటుంది. కిడ్నీ మరియు లివర్స్కి సంబంధించిన వ్యాధులు ఉన్నవారు కూడా డాక్టర్ సలహా మేరకు మాత్రమే ఈ ట్యాబ్లెట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాంట్రా ఇండికేషన్స్, ఏ ట్యాబ్లెట్తో కలిపి ఈ ఫ్లాగిల్ మెట్రానిడోజల్ ట్యాబ్లెట్ వేసుకోకూడదు చూద్దాం. క్లారిథ్రోమైసిన్లో వచ్చేసి క్లారిబిడ్, క్లారినోవా, ఒమిప్రజోల్ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఫెనిటాయిన్, ఫీనోబార్బిటల్ మెడిసిన్స్తో కలిపి ఈ ట్యాబ్లెట్ ఉపయోగించకూడదు. థ్యాంక్ యూ. నేను మీ రాణిరెడ్డి ఫార్మసిస్ట్ యూట్యూబ్ ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.